నిన్న కేంద్ర ప్రభుత్వము భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్, ఇది కార్పొరేటుకు అనుకూలంగా పేదలకు, కార్మికులకు, రైతులకు, కష్టజీవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ను నిరసిస్తూ నేను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిగి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. కాబట్టి ఆ వర్గాలకు, శ్రామిక వర్గానికి కానీ, రైతులకు కానీ, అంటే విద్య కానీ, ఉపాధి కానీ, అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రంగాలకు ఈరోజు కోత విధించి, అదే రకంగా సామాజిక రంగాలకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు కానీ, గిరిజనులకు కానీ, వెనుకబడిన కులాలకు కానీ ఎంత జనాభా ఉన్నదో అంత బడ్జెట్ కాకుండా కేవలము దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 17% ఉంటే 4% మాత్రం బడ్జెట్ కేటాయించడం కానీ, గిరిజనులు 7% ఉంటే కేవలం 2%, 3% బడ్జెట్ కేటాయించడం కానీ, అట్లనే విద్యారంగానికి సంబంధించి కేవలం 4% కానీ, వైద్య రంగానికి సంబంధించి ఆ రకమైనటువంటి కేవలము కొద్ది మాత్రము ఈరోజు విద్యా రంగానికి సంబంధించిన 40% నిధులు కేటాయించవలసినటువంటి పరిస్థితులలో కేవలం 4%, 3% అని కోతలు విధిస్తూ ఉపాధి హామీ చట్టానికి కేవలం 65,000 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయించారు. కాబట్టి గతంలో ఏదైతే ఉన్నో కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. కాబట్టి ఈరోజు అన్ని రంగాలు పేదలు ఏదైతే ఉపయోగించిందో కానీ, సంక్షేమ పథకాలకు కానీ, ఈరోజు తెలంగాణకు ఏదైతే విభజన హామీలను అమలు చేయడంలో కానీ ఇదంతా కూడా పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు వ్యతిరేకంగా ఉంది. కార్పొరేట్ శక్తులకు, అంబానీ కానీ, అదాని కానీ, మిగతా కార్పొరేట్ శక్తులకంతా కూడా అనుకూలంగా ఈరోజు బడ్జెట్ కేటాయిస్తూ ఈ రకంగా పేదలకు అన్యాయం చేస్తుంది. అందుకొరకే ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ రాకుండా ఈరోజు బీజేపీ ఆ రకంగా వివక్ష చూపిస్తుంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ మాత్రము ఈరోజు ఈ టీడీపీ కానీ, జనసేనతోని ఎలా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే మాకు మద్దతు ఉపసంహరిస్తారనే భయంతో ఆ రకంగా వాళ్లకు డబ్బులు కేటాయిస్తూ మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందుకొరకే తక్షణమే దీన్ని రివైజ్ చేస్తూ తక్షణమే బడ్జెట్ పేద వర్గానికి కానీ, సంక్షేమ రంగానికి కానీ కేటాయించే విధంగా చర్యలు తీసుకొని, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా సిపిఎం కానీ, మిగతా కలిసి వచ్చే సంఘాలు కానీ అందరూ కూడా ప్రజలకు ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వాన్ని